ముఖ్య విషయం నేను చెప్పాలి మిత్రులారా, మనం సోషల్ మీడియాగా మనం మాట్లాడుతున్నాం కదా, డిజిటల్ మీడియాగా మాట్లాడుతున్నాం కదా. ఈరోజు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉంటాయి. వాటిల్లో ఎంత రోతగా, ఎంత గలీజ్గా ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తారో ఒక 2 పేపర్ క్లిప్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి దయచేసి చూడండి. ఒకసారి ఇది ఒక సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇది వైరల్ అవుతా ఉంది. ఏమన్నారు ఇక్కడ? అర్ధరాత్రి సీఎం చక్కర్లు. దీన్ని బేస్ చేసుకొని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను లోతులోకి పోను. ఇంకొకటి, ఇదేది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్. ఇంకొక వీళ్ళకి అపోనెంట్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ ఏం చేస్తారు చూడండి ఒకసారి. చూడండి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి గతంలో కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోతే ఆ పక్కన సీట్ ఖాళీగా ఉంటే ఆ ఖాళీ సీట్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చని చెప్పేసి ఈరోజు ఈ విధంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ అదర్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళను ఇంత గలీజ్గా విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏ ఒక్క జర్నలిస్ట్ కానీ, ఏ ఒక్క డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇట్లాంటి నీచమైనటువంటి రాతలు రాయలేదు. ఇది రాసిందంతా కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ హ్యాండిల్స్ సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ లో ఇవన్నీ కూడా చెక్కలు కొడుతూ ఉంటాయి. ఇంత దరిద్రమైనటువంటి, ఇంత నీచమైన రాతలు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా రాయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు రాసిరు? ఏం రాసిరు? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలుస్తుందో అక్కడ పోయి నిలబడ్డారు. ఎక్కడ నిరుద్యోగులు తమకు అన్యాయం జరుగుతుందనుకుంటారో అక్కడ నిలబడ్డారు. ఎక్కడ నిర్వాసితులు భూములు కోల్పోతారో అక్కడ నిలబడ్డారు.